మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం దేశం కోసం పరిగెత్తండి అనే నినాదంతో నిర్వహించిన ప్రాజెక్ట్ వీర్వాణి ఓర్పు పరుగు విజయవంతంగా హైదరాబాద్కు చేరుకుంది. ఆల్ ఇండియా మాజీ సర్వీసెమెన్ బ్యాంక్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం బెంగళూరు నుంచి ప్రారంభమై లేపాక్షి, అనంతపురం, కర్నూలు మార్గంగా 555 కిలోమీటర్ల దూరం పూర్తి చేసి హైదరాబాదులో ముగిసింది. నెక్లెస్ రోడ్ సమీపంలో పరుగు బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాజీ సైనికులు, బ్యాంక్ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పరుగులు వీరులను అభినందించారు. దేశ సేవలో జీవితాన్ని అంకితం చేసిన సైనికులు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మాజీ సైనికుల బ్యాంకర్లకు మానవతా బదిలీ విధానం అమలు చేయాలని, బ్యాంకుల్లో శాశ్వత సాయుధ గార్డుల నియామకం చేపట్టాలని, మాజీ సైనికులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, వారి పిల్లలకు విద్యా అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పరుగు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాచారి, జీవి ప్రతాప్ రెడ్డి, జి కాంతారావు, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ స్వామి, గోవిందరెడ్డి, మనోహర్ రెడ్డి, పరుగు వీరుడు రామరాజు, కిషోర్ బల్లా, గోపు రమణారెడ్డి, కల్నల్ వి శ్రీనివాసరావు, కు నందన్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ వీర్వాణి కేవలం పరుగు మాత్రమే కాకుండా మాజీ సైనికుల గౌరవాన్ని కాపాడే ఉద్యమమని, వారి హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా గలమెత్తి కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, మీడియా, ప్రజాప్రతినిధులు మద్దతు అవసరమని కోరారు. మొత్తం కార్యక్రమం దేశభక్తి ఉత్సాహంతో సాగుతూ మాజీ సైనికుల సమస్యలపై సమాజంలో అవగాహన పెంపొందించే దిశగా విజయవంతమైందని తెలిపారు. भारत माता के, भारत माता के, రామరాజు గారు, రామరాజు గారు, రామరాజు గారు, ప్రాజెక్ట్ వీరవాణి, ప్రాజెక్ట్ వీరవాణి, మాజీ సైనికుల ఐక్యత, మాజీ సైనికుల ఐక్యత, మాజీ సైనికుల ఐక్యత, ఏఎక్స్పీఎఫ్, AXPF, AXPF, भारत माता के, भारत माता के, भारत